ఇసుక యూపీలో ప్రేమ జంటపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము మనము బిగ్ టీవీలో. యూపీలో ఒక ప్రేమ జంటపై దాడి జరిగింది. ఈ దాడి చేసింది మరెవరో కాదు, యువతికి సంబంధించిన తన అన్నయ్య ఈ దాడికి పాల్పడ్డాడు. సో ఈ ఇద్దరు ప్రేమికులు కూడా పిజ్జా హాట్ లో పిజ్జా తింటుండగా రెడ్ హ్యాండెడ్ గా తన అన్న వచ్చి తన చెల్లి వేరొకరితో ఉండటాన్ని గమనించి కోపోద్రిక్తుడై ఆయనపై దాడి చేస్తున్న దృశ్యాలను మనము కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్నాయి. యూపీలో ఈ ప్రేమ జంటపై అటాక్ చేశాడు అన్న. ప్రియుడితో చెల్లెలు రొమాన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతన్ని చితకబాదుతున్నాడు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక ప్రియుడితో కలిసి పిజ్జా కేఫ్ కు వెళ్ళింది ఆ యువతి. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. ఆ అన్న ఎవరైతే ఉన్నారో యువతికి సంబంధించిన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి రాడ్డుతో సహా ఫ్రెండ్స్ అందరూ కూడా పిజ్జా కేఫ్ కు వచ్చేసి కూడా అతనిపై దాడి చేస్తూ చెల్లెలను కూడా కొడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో వీరిద్దరు కూడా మేజర్లు అని ఒకవైపు వాదన వినిపిస్తోంది. మరికొంతమంది మాత్రము ట్రాప్ చేశాడు ఆ యువకుడు అంటూ కూడా మరికొంతమంది వాదన అయితే వినిపిస్తున్నారు. మరి ఏం జరిగింది ఈ ఇష్యూలో అనేది కూడా తేలాల్సి ఉంది. సో మనం జనరల్ గా చూసుకోవచ్చు, ప్రేమికులు ఎక్కడ కూడా ఎప్పుడు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడాలు, ఏకాంతంగా తిరగడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇంట్లో మాత్రము ప్రేమ వ్యవహారాలు ఒప్పుకోకుండా తల్లిదండ్రులైతే చాలా రిస్ట్రిక్షన్ గా పద్ధతి ప్రకారం ఉంటూ ఉంటారు. సో అన్న ఈ విషయం గ్రహించి చెల్లెలు ఎక్కడికో వెళ్తుంది, ప్రతిరోజు ఈ విధంగా చేస్తుంది అని చెల్లెలు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, బయట ఎవరితో తిరుగుతుంది, సో ఈ విషయాలన్నిటిని కూడా గత కొంతకాలంగా గమనించిన అన్న రెడ్ హ్యాండెడ్ గా చెల్లెలు ఎవరితో ఉంది ఆ దృశ్యాలను చూసి తట్టుకోలేక కోపోద్రిక్తుడయ్యాడు. తన వెంట తీసుకొచ్చిన రాడ్డుతో ఆ ప్రేమికుడు ఎవరైతే ఉన్నాడో ఆ యువకుడిపై దాడి చేస్తున్నారు. తన యొక్క ఫ్రెండ్స్ తో సహా కేఫ్ కు వెళ్ళి ఆ వ్యక్తిపై దాడి చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సో అంతమంది జనాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమికులిద్దరూ కూడా ఎవరిని పట్టించుకోకుండా వారి లోకంలో వాళ్ళు ఉండిపోయారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో యువతి అయితే నిర్ఘాంతపోయింది. అన్న మాత్రం రాడ్డుతో లోపలికి వెళ్ళి ఆ యువకుడిని చితకబాదిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇక ఫ్రెండ్స్ అంతా కూడా ఆ యువకుడికి సంబంధించిన రాడ్డుతో ఆ యువకుడిని కొడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇద్దరు కూడా ఎవరిని పట్టించుకోకుండా ఆ కేఫ్లో ఏకాంతంగా గడుపుతుండగా ఒక్కసారిగా ఆ యువతి సోదరుడు ఆ రాడ్డుతో ఎంట్రీ ఇచ్చాడు. అంతా చూసి షాక్ అయ్యారు. తేరుకునేలోగానే ఆ యువతిని అదేవిధంగా ఆ యువకుడిని కూడా చితకబాదుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రాడ్డుతో దాడి చేస్తుండగా స్థానికులైతే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సోదరుడిపై పలుమార్లు సోదరి ప్రియుడిపై అయితే పలుసార్లు కూడా దాడి జరిగింది. ఏం జరుగుతుందో తెలియక నిర్ఘాంతపోయింది ఆ యువతి. ఆ తర్వాత సోదరుని కూడా చితకబాదాడు అన్న. ఇంకా కోపోద్రిక్తుడైన అన్న తన చెల్లి ఎవరితో ఉండటాన్ని చూసి సహించుకోలేక చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లి ఒక్కసారిగా వేరే వాళ్ళ ట్రాప్లో పడిపోయిందా, ఎందుకు ఈ విధంగా చేస్తుంది, చెప్పిన మాట ఇంట్లో వినకుండా ఈ విధంగా బయటికి రావడము మా పరువు తీస్తుంది అంటూ కూడా చాలామంది ఈ విధంగా ఫీల్ అవుతుంటారు. సో అవన్నీ కూడా ఏవి పట్టించుకోకుండా యువతికి ఎన్నిసార్లు చెప్పి చూసినా కూడా వినకుండా ఈ విధంగా చేయడం వల్ల బయటికి వచ్చి ఇద్దరు కూడా ఏకాంతంగా గడుపుతున్న ఆ సీన్ని చూసి ఆ అన్నయ్య తట్టుకోలేక యువతిపై దాడి చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ప్రియుడున్నాడో ఆయన పైన కూడా దాడి చేసి రాడ్డుతో చితకబాదిన దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. పిజ్జా కేఫ్ నుంచి తీసుకెళ్లారు. తర్వాత ఆ యువతిని కొట్టి ఆ యువకుడిని కూడా కొట్టడం జరిగింది. సో అక్కడి నుంచి యువతిని మాత్రం అన్న తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లారు. ఈ సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఈ వీడియో అంటే ఈ దాడి జరుగుతున్న దృశ్యాలు ఈ పిజ్జా కేఫ్లో ఏదైతే జరిగిందో ఆ ఇష్యూకి సంబంధించిన వీడియో అంతా సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్గా మారింది. ఇక చాలా మంది అంటున్నారు, ఇక్కడ రెండు వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి ఈ దాడికి సంబంధించి. అంటే ఈ ప్రేమ జంట యూపీలో జరిగిన ఈ ప్రేమ జంట దాడికి సంబంధించి కూడా చాలా ఒక రెండు వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒక వర్షన్ మనం ఆలోచించినట్లయితే వారిద్దరు కూడా మేజర్స్, వారు ఏం చేసుకున్నా చెల్లుతుంది, చట్ట ప్రకారం అది కరెక్టే అవుతుంది. మేజర్స్ కాబట్టి వాళ్ళు నెక్స్ట్ పెళ్లి కూడా చేసుకోవచ్చు, వారు చేసింది తప్పు కాదు, ఇంత మాత్రాన దాడి చేయాల్సిన అవసరం ఏముంది, కొట్టాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా కొంతమంది వాదిస్తున్నారు. ఇక మరికొంతమంది లేదు, వారి యొక్క కమ్యూనిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అమ్మాయిని అబ్బాయి ట్రాప్ చేశాడు అంటూ కూడా మరికొంతమంది తమ వర్షన్ అయితే వినిపిస్తున్నారు. ఇక మనం ఒక్కసారి ఈ
ఈ ఘటన ఒకవేళ ఇక్కడ జరిగితే అంటే అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ జరిగినట్లయితే ఏ విధంగా ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాంతాలు ఏవైనా కూడా బంధాలు అనుబంధాలు అనేవి మాత్రము అందరికీ సేమ్గానే ఉంటాయి. సో ఒక చెల్లిని అంటే చిన్నప్పటి నుంచి సొంత గారభంగా పెంచుకొని ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత అంటే వారికి నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఒక అత్తవారింటికి పంపించాలి అనే ఇంటెన్షన్తో పేరెంట్స్ కానీ అన్నలు కానీ చాలామంది అలాగే ఉంటుంటారు. కొంతమంది ప్రేమ వ్యవహారాలు ఇంట్లో నచ్చవు, మరికొంతమంది ప్రేమ వ్యవహారాలకి సపోర్ట్ చేస్తే ఓకే నీకు నచ్చారు అబ్బాయి, వారితో మాట్లాడదాము, ఇంటికి తీసుకురండి మాట్లాడదాము, ఒక అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు. సో అబ్బాయికి సంబంధించిన తరఫున పేరెంట్స్ని కూడా పిలిచి మాట్లాడి ఈ విధంగా చేసి పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులను కూడా మనం చూసాము. మరికొంతమంది అమ్మాయిని ట్రాప్ చేసి ఈ విధంగా బయటికి తీసుకెళ్లిన తర్వాత అమ్మాయికి ఏం జరుగుతోందో తెలియని అబ్బాయి ఏ విధంగా చూసుకుంటాడో అన్న అనుమానం కూడా తల్లిదండ్రుల్లో ఉంటుంది. సో ఈ విధంగా భిన్నమైన వాదనలు అయితే వినిపిస్తూ ఉంటాయి బయట సిచ్యువేషన్ చూసినట్లయితే. ప్రజెంట్ మనం యూపీలో ఈ ప్రేమ జంటపై అటాక్ చేసిన దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో యువకులు ఇద్దరు కూడా వారి యొక్క ప్రేమ లోకంలో విహరిస్తూ ఉన్నారు. పిజ్జా హాట్లో పిజ్జా తింటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్దరు కూడా రొమాన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఆ యువతికి సంబంధించిన అన్న. సో ఈ విధంగా ఒక్కసారిగా ఆ యువతిని అన్న చూసి వేరొక వ్యక్తితో ఉండడాన్ని చూసి భరించలేక కోపోద్రిక్తుడై తన వెంట తెచ్చుకున్న రాడ్డుతో ఆ స్నేహితులతో కలిసి లోపలికి వెళ్ళి అటు యువతి పైన దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా అటు యువతి పైన దాడి చేస్తున్నారు. అటు యువతి పైన దాడి చేయడము, అదేవిధంగా ఆ యువకుని పైన కూడా దాడి చేస్తున్నాం. ఒకసారి మనం చూద్దాం అసలు ఏం జరిగింది, అన్న ఏ విధంగా పిజ్జా హట్లోకి ఎంట్రీ అయ్యాడు, ఏ విధంగా కొట్టారు, అసలు ఏం జరిగింది ఆ దృశ్యాలను మనం చూద్దాం. ఇక పిజ్జా హట్లో ఒక ఇద్దరు ప్రేమ జంటలు కూడా అక్కడికి చేరుకోవడము, ఏకాంతంగా గడపడాన్ని చూసి యువతి యొక్క అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన రాడ్డుతో సహా లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్తో సహా వెళ్ళి అటు ఆ యువకుడిని అదేవిధంగా సొంత చెల్లెలను కూడా చితకబాదుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ 2-3 వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒకవైపు వర్గం మాత్రము వారిద్దరు కూడా మేజర్స్, వాళ్ళు చేసిన దాంట్లో తప్పేముంది, అంతగా రియాక్ట్ అయ్యి కొట్టాల్సిన అవసరం ఏముంది, నెక్స్ట్ వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవచ్చు అంటూ కూడా చేసుకునే హక్కు వారికి ఉంది, వారి ఏజ్ కూడా ఆ విధంగా ఉంది, మేజర్స్ కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు అని కొంతమంది వాదన వినిపిస్తున్నారు. ఇక మరికొంతమంది ఇక్కడ కమ్యూనిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అమ్మాయిని ట్రాప్ చేశాడు యువకుడు అంటూ కూడా మరికొంతమంది వాదనను వినిపిస్తారు. లేదు ఇదంతా కూడా లవ్ జిహాద్ అంటూ కూడా మరికొంతమంది తమ వాదనను వినిపిస్తున్నారు. అబ్బాయి విషయానికి వచ్చినట్లయితే అబ్బాయి ముస్లిం అని చెబుతున్నారు, అమ్మాయి బ్రాహ్మణ్స్ కాబట్టి ఆ బ్రాహ్మణ్ అమ్మాయిని అబ్బాయి ట్రాప్ చేశాడు, లవ్ జిహాద్ పేరుతో ఈ విధంగా మత మార్పిడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్న అంతగా రియాక్ట్ అయ్యాడు అంటూ కూడా మరికొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. మరి ఈ 3 వర్షన్లో ఎవరి వాదన నిజము ఎవరి వాదన కాదు అనేది కూడా తేలాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మరి ఏం జరగబోతోంది నెక్స్ట్ ఈ ఘటనకు సంబంధించి అనేది చూడాలి. రైట్, ఇక మనం చూడొచ్చు ఆ యువతిని కూడా అన్న ఏ విధంగా కొడుతున్నాడో అవి దృశ్యాలు మనం చూడొచ్చు. అదేవిధంగా ప్రేమికుడు అంటే ఆ యువతికి సంబంధించిన లవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా రాడ్డుతో కొడుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము.
ఎస్, ఇక్కడ ఆ దృశ్యాల్లో మనం ఒకటి కూడా గమనించవచ్చు. ఆ యువతిని కొట్టిన తర్వాత కూడా ఆ యువతి ఫోన్ తీసుకొని తనతో పాటు ఇంకొక స్నేహితురాలు కూడా పక్కనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వారిద్దరూ కూడా ఫోన్ చూస్తూ ఎవరికో కాల్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. మరి పోలీసులకు కంప్లైంట్ చేయడానికా లేదంటే పోలీసుల నుంచి ఆశ్రయం సపోర్ట్ కోసం వారికి కాల్ చేస్తున్నారా అనేది కూడా మనకు తెలియాలి. సో నెక్స్ట్ మరి ఏం జరిగింది? ఇద్దరు కూడా అమ్మాయిని అక్కడ గొడవ తర్వాత ఇంటికి తీసుకువెళ్లారు అని చెప్తున్నారు. మరి నిజంగానే అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారా, లేదు అంటే అందరూ ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత పోలీసులు ఏదన్నా ఈ సిచ్యువేషన్లోకి ఎంటర్ అయ్యి వారిని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాలి. ఎస్, ఇక యూపీలో అయితే ఈ ప్రేమ జంటపై దాడి జరిగింది. ఇద్దరు అంటే ప్రేమలో విహరిస్తున్న ఇద్దరు యువకులను అన్న రెడ్ హ్యాండెడ్గా చూసి చెల్లి వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని తట్టుకోలేక ఆ అన్న రాడ్డుతో స్నేహితులతో పాటు పిజ్జా హట్లోకి ఎంటర్ అయ్యి ఆ అబ్బాయిని కొట్టడము, అదేవిధంగా అమ్మాయిని కొట్టడాన్ని కూడా మనం చూస్తున్నాము. మరి ఈ ఘటనలో పోలీసులు ఎంటర్ అవుతారా, పోలీస్ కంప్లైంట్ ఏదన్నా యువకుడు లేదంటే ఆ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో ఆయన తరఫున వాళ్ళు ఎవరైనా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేయడం ఏదన్నా జరుగుతుందా, నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కూడా తేలాలి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.